హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ప్రేమతో వండండి, ప్రేమతో వడ్డించండి. ఇవాళ మనం శనగపప్పు గోంగూర కర్రీ ఎలా చేయాలో చూద్దాం. చాలా అంటే చాలా బాగుంటుంది. తప్పకుండా ఈ రెసిపీని ఒకసారి ట్రై చేయండి. ఈ రెసిపీ స్టార్ట్ చేసే ముందు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా బెల్ ఐకాన్ పైన క్లిక్ చేయండి. ముందుగా ఒక ప్యాన్లో ఒక మీడియం సైజ్ కట్ట గోంగూర తీసుకొని ఓన్లీ ఆకులు మాత్రం తీసుకొని వాష్ చేసుకొని ఒక ప్యాన్లో వేసేసుకొని స్టవ్ పైన పెట్టుకోండి. ఇలా మీడియం ఫ్లేమ్లో ఇలా ఉడికేంత వరకు దీన్ని బాగా ఉడికించేసుకొని చల్లగైన తర్వాత మిక్సీ జార్లో వేసి గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొంచెం ఎక్కువగానే పడుతుంది. 2 to 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడయ్యాక కట్ చేసుకున్న 4 లేదా 5 ఎండుమిర్చిలను వేసుకోండి. ఇవి కొంచెం బ్రౌన్ కాగానే 1 టీ స్పూన్ జీలకర్ర, హాఫ్ టీ స్పూన్ ఆవాలను వేసుకొని వీటిని కూడా బ్రౌన్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోండి. ఇవి ఫ్రై కాగానే ఇప్పుడు ఇందులో కట్ చేసుకున్న 2 ఉల్లిపాయ ముక్కలు, కట్ చేసుకున్న 4 పచ్చిమిర్చిలను వేసుకోండి. కొంచెం పచ్చిమిర్చి కారం ఎక్కువగా ఉంటే బాగుంటుంది, అందుకని మీ టేస్ట్ని బట్టి పచ్చిమిర్చిలను వేసుకోండి. ఇప్పుడు ఇవి లైట్గా బ్రౌన్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోండి. మరి ఎక్కువగా ఫ్రై అయ్యే అవసరం లేదు. ఇలా ట్రాన్స్పరెంట్ కాగానే ఇప్పుడు ఇందులో 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని దీంట్లోని పచ్చివాసన వెళ్ళిపోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇది ఫ్రై కాగానే ఇప్పుడు ఇందులో హాఫ్ టీ స్పూన్ పసుపును వేసుకోవాలి. ఇప్పుడు దీన్నంతా బాగా కలిపేసుకోండి. ఇలా ప్రాపర్గా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో హాఫ్ అన్ అవర్ నానబెట్టిన శనగపప్పును వేసుకోవాలి. నేను 1 కప్ శనగపప్పు తీసుకున్నాను. మీరు ఎంత క్వాంటిటీ కావాలో దాన్ని బట్టి పప్పును తీసుకోండి. ఇప్పుడు దీన్నంతా బాగా కలిపేసుకొని హై ఫ్లేమ్లోనే 2 to 3 మినిట్స్ బాగా ఫ్రై చేసుకోండి. ఇలా ఆయిల్లో పప్పు ఫ్రై చేయడం వల్ల పప్పు టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇది ఫ్రై కాగానే ఇప్పుడు ఇందులో 1 టమాటా ముక్కలు, 1 టీ స్పూన్ ధనియాల పొడి, 1 టీ స్పూన్ కారం, మీకు ఎంత కారం కావాలో దాన్ని బట్టి వేసుకోండి. హాఫ్ టీ స్పూన్ వేయించిన జీలకర్ర పొడి, టేస్ట్కి సరిపడా ఉప్పు వేసేసుకొని దీనంతా బాగా కలిపేసుకొని మళ్ళీ ఒక 2 మినిట్స్ ఫ్రై చేసుకోండి. 2 మినిట్స్ తర్వాత ఇందులో 1 గ్లాస్ వాటర్ వేసేసుకొని మసాలాలన్నీ ప్రాపర్గా కలిసేలాగా కలిపేసుకోండి. ఇలా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ వాటర్లో లైట్గా బాయిల్ వచ్చేంత వరకు ఉంచేసుకొని దీనికి మూత పెట్టేసుకోండి. విజిల్ పెట్టేసి హై ఫ్లేమ్లో 4 విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోండి. దీంట్లోని ప్రెషర్ అంతా వెళ్ళిపోయిన తర్వాత దీన్ని ఓపెన్ చేసి చూద్దాం. పప్పు మరీ మెత్తగా ఉడకొద్దు. చూసారా, పప్పు చాలా బాగా ఉడికిపోయింది. ఇప్పుడు మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకొని లో ఫ్లేమ్లో పెట్టేసుకోండి. ఇప్పుడు ఇందులో మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న గోంగూర పేస్ట్ని వేసేసుకొని దీనంతా బాగా కలిపేసుకోండి. ప్రాపర్గా పప్పులోకి గోంగూర అంతా కలిసిపోయేలాగా కలుపుకోండి. ఇలా ప్రాపర్గా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో హాఫ్ గ్లాస్ వాటర్ వేసుకోవాలి. మరి ఎక్కువ వాటర్ వేయకండి. ఈ పప్పు కొంచెం గట్టిగా ఉంటేనే టేస్ట్ అనేది బాగుంటుంది. మీడియం ఫ్లేమ్లోనే ఒక 2 మినిట్స్ ఉడికించుకోండి. మరి ఎక్కువసేపు పెట్టే అవసరం లేదు. ఒకవేళ ఉప్పు తక్కువ అనిపిస్తే ఈ టైంలో వేసి ఉప్పు కలిపేసుకోండి. ఇప్పుడు ఇందులో కట్ చేసుకున్న కొత్తిమీర, హాఫ్ టీ స్పూన్ గరం మసాలా వేసుకొని ఇదంతా బాగా కలిపేసుకోండి. గరం మసాలా తప్పకుండా వేయండి. గరం మసాలా వేస్తేనే టేస్ట్ చాలా బాగుంటుంది. తప్పకుండా గరం మసాలా వేసుకోండి. ఇదంతా బాగా కలిపేసుకొని మళ్ళీ 1 నిమిషం పాటు ఉడికించేసుకొని స్టవ్ ఆఫ్ చేసేయండి. చూసారా ఎంత బాగుందో, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేయండి. మీకు నచ్చితే తప్పకుండా కమెంట్ చేయండి. ఇది మీరు రైస్లోకి తినొచ్చు, రోటీలోకి కూడా తినొచ్చు. చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ప్రేమతో వండండి, ప్రేమతో వడ్డించండి. మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇంకా తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.